మరి ఇంతవరకు మన పాటల్లో పాడుతూ వచ్చాము. ఒక శ్రేష్టమైన వరం మనకు అనుగ్రహించాడు ఆయన. ఒక కొత్త గీతం మనం ఒక దినాన పాడనై ఉన్నాం. ఆ విధంగా ప్రభు రక్షణ పొందిన మనకు ఆ ఏర్పాటులో ఉన్న వారికి ఈ ధన్యత. ఆ విధంగా మరి మనం ఆ ప్రభుని ఆరాధించే ముందు మన ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన మన కొరకు ఏం చేశాడు. ఆరాధన అంటే మనకు బాగా తెలియాలి, ప్రభు ఎవరో తెలియాలి. రెండవది ఆయన మనకు ఏం చేశాడు. ఆ విధంగా లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ ప్రభులాగా ఎవరు నీ కొరకు నా కొరకు చేయలేదు. ఆ విధంగా ప్రభు ఏమై ఉన్నాడు, ఆయన మనకు ఏం చేశాడు తెలిసినప్పుడే కదా పదవులతో ఆరాధిస్తాం. ప్రభు నా కొరకు ఇది చేశాడు, అందుకే నేను ఆరాధిస్తున్నాను. ఊరికి ఆరాధిస్తారా? ఊరికి ఏదైనా చేస్తామా? లోకంలో ఏది చేయము. ఆ విధంగా మన ప్రభువు ఊరికి ఆరాధించమని చెప్పట్లేదు. మన కొరకు ఆయన ఎంతో చేశాడు. అది మనం తెలుసుకొని మన ప్రభువుని ఆరాధిద్దాం. మరి దేవుని వాక్యం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమన్ చాప్టర్ 6 verse 23. అందరికీ చదువుదా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ఇక్కడ రెండు భాగాలు చూస్తున్నాం. మొదటిగా పాపం అనేది ఒకటి ఉంది. పాపానికి ఒక పుట్టుకుంది. దేవునికి ఆది అంతం లేనివాడు, కానీ మనకి ఒక పుట్టుకుంది. అలాగే పాపానికి కూడా ఒక పుట్టుకుంది. పాపం మొదటి నుంచి లేదు, పాపం మధ్యలో వచ్చింది. ఆ విధంగా మధ్యలోనే పాపానికి దేవుడు ఏం చేశాడు? ఒక విరుగుడు విమోచన చేస్తూ వచ్చాడు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే పాపం వలన వచ్చే జీతము మరణము. ఎవరైతే పాపంలో పుట్టి పాపంలోనే జీవిస్తూ పాపంలోనే చనిపోతారు. ఆ విధంగా మనం చనిపోకూడదని ప్రభు మన కొరకు ఏం చేశాడు? ఆయనే ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే పాపం వల్ల వచ్చే జీతము మరణం. మనం జాబ్ చేస్తూ ఉంటాము, మనకి మంత్లీ శాలరీ వస్తుంది కదా, మనం పని చేస్తున్నాము, శాలరీ వస్తుంది. పాపం చేస్తే ఏమొస్తుంది? పాపం చేసేవాడికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. అయితే దేవుని కృపా వరము, దేవుడు మనకు వరాన్ని ఇస్తున్నాడు. మనం కష్టపడి సంపాదించేది కాదు. లోకంలో ఏం చేసినా సంపాదించుకోలేనిది ఏంటి? దేవుడు ఇచ్చే రక్షణ. ఆయన దేవుని కృపా వరము. కృప అంటే దేనికి మన యోగ్యం కాదో దాన్ని మనకు ప్రభు ఇస్తున్నాడు. అంటాం కదా, అసలు నీకు పొందే అర్హత లేదురా, అయినా కూడా నేను ఇస్తున్నాను. ఎందుకు? నువ్వు అంటే నాకు ప్రేమ. ఆ విధంగా దేవుని కృపా వరం ఏంటంటే మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆ విధంగా మరి పాపంలో ఉన్నవారు, మరి పాపంలో మరణించిన వారు నిత్య జీవంలో ప్రవేశించలేరు. అయితే మన ప్రభు ద్వారా మనం ప్రవేశిస్తున్నాం. అయితే ఎలాగొచ్చిందంట మరి పాపం వల్ల మరణం ఎలా వచ్చిందని చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇక్కడేం చూస్తున్నా? ఒక మనుషుని ద్వారా ఏమైందంట? పాపం వచ్చింది. పాపము ద్వారా మరణం వచ్చింది. ఎవరు ఆ మనుష్యుడు? ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆదాము కదా. ఆదాము ద్వారా ఇక్కడేం చూస్తున్నాం? ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ప్రవేశించాయి. వాస్తవంగా అసలు ఆదామే పాపానికి కారణమా? చూస్తే దేవుని వాక్యంలో తను పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు? పుట్టినప్పుడు కాదు, ప్రభు సృష్టించడం ఎలా ఉన్నాడు? తను కూడా దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్నాడు కదా. ఆది కాండంలో చూస్తాము, దేవుడు ఆదామును చేసినప్పుడు ఎలా ఉన్నాడు? ఆదాము దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్నాడు. కానీ పాపం ఎలా ప్రవేశించింది? తన ద్వారా కాదు, వేరే వ్యక్తి ద్వారా ప్రవేశించింది. ఎవరా అని చూస్తే పాపానికి మూలం ఎవరంటే సాతాను. పాపానికి మూలం ఎవరు? అది పాపానికి జనకుడు ఎవరు? సాతాను. మనంటే అబద్ధకుడు తండ్రి అండి. అయితే పాపానికి తండ్రి ఎవరంటే సాతానే. ఎక్కడో చూస్తాం, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. మరి దేవుని వాక్యంలో చూస్తే పరలోకం కంటే నరకం గురించి ఎక్కువగా రాయబడింది. దేవుడు కూడా ఎక్కువసార్లు హెచ్చరిస్తూ వచ్చాడు. రక్షణ లేకపోతే
మరి మనిషి యొక్క గమ్యం ఎక్కడ అని చూస్తే ఎక్కడంట? నరకము. అదేవిధంగా సాతాను గురించి కూడా దేవుడు ఎన్నో హెచ్చరికలు చేస్తూ వచ్చాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. ఇక్కడ ఏం చూస్తామంటే తూరు రాజు గురించి ఇక్కడ రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 11వ వచనంలో 12వ వచనంలో ఎవరైనా చదవండి. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపుము. చాలు. ఇక్కడ యాక్చువల్గా తూరు రాజును ఉంది, కానీ ఆత్మీయంగా చూస్తే ఇది అపవాదైన సాతాను గురించి రాయబడిన వాక్య భాగం. ఓకే, ఇక్కడ ఎలా ఉన్నాడంటే సాతాను ఎలా ఉన్నాడంటే, సాతాను లేకపోతే లూసిఫరు, అపవాది, అన్ని పేర్లు ఎవరికే ఉన్నాయి. 28వ అధ్యాయం 14వ వచనం ఎలా ఉన్నాడు చదవండి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నువ్వు సంచరించుచుంటివి. నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి. చాలు. ఆదాము కూడా ఇలా యథార్థవంతుడిగా ఉన్నాడు పాపము కనబడే వరకు, అంటే పాపం చేసే వరకు. అంటే ఆదాము కంటే ముందుగా ఎవరు చేశారు ఆ పాపం అంటే అభిషేకం పొందిన కెరూబుగా ఉన్నాడు. కెరూబులు ఎక్కడ ఉంటారు? కెరూబులు శరాపులు ఎక్కడ ఉంటారు? పరలోకంలో దేవుని సింహాసనం చుట్టూ ఉంటారు. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో, ఎక్కడైతే దేవుని మహిమ ఉంటుందో అక్కడ ఈ కెరూబులు ఉంటారు, శరాపులు ఉంటారు. వాళ్ళలో ప్రధానమైన కెరూబు ఎవరంట? ఇక్కడ అభిషేకం నొందిన కెరూబు అపవాది. ఇప్పుడు అపవాది, అప్పుడు ఎలా ఉన్నాడు? అభిషేకం నొందిన కెరూబుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. దేవుడు సృష్టించినప్పుడు తను యథార్థంగా ఉన్నాడు. అయితే పాపము నీ యందు కనబడే వరకు, అంటే పాపం మొదటిగా సాతానులో కనబడింది. సాతాను ద్వారా పాపం బయటకు వచ్చింది మొట్టమొదటిసారిగా. ఆ విధంగా పాపం ఎందుకు వస్తుందంటే మొదట ఏం చేస్తాం? మనం కళ్ళతో చూస్తాం. ఏ పాపమైనా చేయాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ కళ్ళతో చూస్తాము, తర్వాత హృదయంలో ఆశిస్తాము, తర్వాత నోటి ద్వారా, చేతుల ద్వారా, మన శరీరం ద్వారా పాపం చేస్తాం. తనకి ఏమైందని చూస్తే మామూలుగా కెరూబులు ఏం చేస్తారు మనం చూద్దాం. నిర్గమాకాండము 30వ అధ్యాయం. నిర్గమాకాండం 25వ అధ్యాయం. నిర్గమాకాండము 25వ అధ్యాయం 20వ వచనం చదవండి. అందరం కలిసి చదువుదాం. నిర్గమాకాండము 25వ అధ్యాయం 20వ వచనం. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకటింటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. ఇక్కడ ఏమని చూస్తామంటే, మరి దేవుడు మోషేకి చెప్పాడు ప్రత్యక్ష గుడారంలో మరి మందసం ఉండాలని. ఆ మందసం పైన కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం 2 కెరూబులు ఉంటాయి, అవి ఎదురుగా ఉంటాయి. ఆ కరుణాపీఠాన్ని చూస్తూ ఉంటాయి. మధ్యలో ఎవరు ఉంటారు? దేవుని సన్నిధి ఉంటుంది. అక్కడ దేవుడు మాట్లాడతానని చెప్పాడు కదా. ఇక్కడ చూడండి 22వ వచనంలో అందరం కలిసి చదువుదాం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి, శాసనములు గల మందసము మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పుదును. ఆ విధంగా మరి దేవుని మహిమ దిగొచ్చినప్పుడు ఆ దేవుని మహిమ కరుణాపీఠం మీద ఉండింది. ఆ కెరూబులు ఎలా ఉన్నాయి? ఇలా కప్పుతూ ఉన్నాయి 2 పక్కల. అంటే ఏంది? ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాడు. ఎలా ఉంటాయి కెరూబులు అంట? దేవుని మహిమను చూస్తూ ఉంటారు వాళ్ళు. పరలోకంలో కూడా అపవాది పాపం చేయకముందు దేవుని మహిమను ఎలా ఉండేవాడు? చూస్తూ ఉండేవాడు. అంటే దేవుని సింహ చుట్టూ ఉండేవాడు, దేవుని మహిమను చూస్తూ ఉండేవాడు. చూస్తా ఏమైందంట చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. Isaiah chapter 14. Isaiah chapter 14. 13th verse. 14th verse. Isaiah chapter 14 verse 14. యెషయా గ్రంథం 14:14. అందరం చదువుదా.
మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. ఏమైందంట? అలా చూసి చూసి ఏమైంది? దురాశ పుట్టింది. అరే నాకేం తక్కువ, ఎంతో అందంగా అలంకరించి సృష్టించబడ్డాను, ఎంతో ఆశ్రయమైన అభిషేకమైన కిరువుగా ఉన్నాను, దేవుని చుట్టి ఉన్నాను, ఎంతకాలం నేను చూడాలి, నేను కూడా దేవుని కంటే ఎక్కువగా అవుతాను, దేవుని లాగా అవుతాను ఏమనుకున్నాడు? మనసులో అనుకున్నాడు. ఫస్ట్ ఏమైంది? మనసులో అనుకున్నాడు. అనుకుంటే ఏమవుతుంది? మనసులో అనుకుంటే మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 210 నూతన నిబంధనలో మొదటి అధ్యాయం 14-15 వచనాలు. యాకోబు రాసిన పత్రిక, జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 14 and 15. అందరూ చదువుదాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఎలా శోధించబడ్డాడు సాతాను? మొదటిగా తనకు వచ్చిన దురాశ. మొదటిగా చూశాడు కళ్ళతో, తర్వాత మనసులో అనుకున్నాడు, నేను కూడా దేవుని కంటే ఎక్కువగా చేసుకుంటాను అని ఆశ పుట్టింది. అదేమంటుందని? దురాశ. తనకి తాను మించిన దురాశ పుట్టినప్పుడు ఏమైంది? 15వ వచనంలో అందరం చదువుదాం. 15వ వచనం, మొదటి అధ్యాయం 15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరివర్తమై మరణమును కనును. ఆ సాతాను యొక్క దురాశ ఏమైంది? గర్భం ధరించి ఏం కన్నాడు? పాపాన్ని కన్నాడు. అందుకే మొట్టమొదట సాతానులో పాపం కనబడింది. నీలో పాపం కనబడే వరకు యథార్థవంతుడుగా ఉన్నావు. ఆ విధంగా సాతాను కూడా దురాశ వల్ల మనసులో అనుకొని కళ్ళతో చూసి ఏం చేశాడు? నేను కూడా అంతగా హెచ్చించుకుంటాను అనుకున్నాడు. ఆ దురాశ గర్భం ధరించి పాపాన్ని కన్నాడు. తర్వాత ఏమైంది? పాపం వల్ల ఏమైంది? మనం చూసాం కదా. ఏమొస్తుంది? పాపం వల్ల జీతం ఏంటి? మరణం. అంటే ఇప్పటికే సాతానికి నిత్య నరకం సిద్ధంగా ఉంది. సాతానికి వాడి దూతలకు సిద్ధపడిన నరకము సిద్ధంగా ఉంది కదా. దాంట్లో మనం కూడా వేయాలని ఆశపడి ఈ లోకస్తులు అందరినీ వేయాలి, నేను పడుతున్నాను అంటాం కదా. చెరపకురా చెడేవు అంటాం. ఏమంటాం? చెరపకురా చెడేవు. వాడేమంటాడు? ఆల్రెడీ చెడిపోయాను, మిమ్మల్ని చెడగొట్టాలని చూస్తున్నా అంటాడు. చెడిపోయేది ఏం లేదు, ఆల్రెడీ చెడిపోయాను, మిమ్మల్ని కూడా చెడగొట్టాలని వాడు ఉద్దేశం. ఆ విధంగా ఏమయ్యాడంట? పాపాన్ని కన్నాడు మొదటిగా. తను ఎలా ఉన్నాడంటే ఆ సమయంలో, మళ్ళా వద్దాం, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. తన దేవుడు ఏ విధంగా సృష్టించాడని చూస్తే 12వ వచనం మధ్య భాగం చదువుదాం. 28 యెహెజ్కేలు చాప్టర్ 28 వర్స్ 12 మిడిల్ పోర్షన్. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఎలా ఉన్నాడంట? పూర్ణ సౌందర్యము, ఇంకా పూర్ణ జ్ఞానంతో ఉన్నాడు కదా. చదివారు అందరూ? యెహెజ్కేలు 28 వర్స్ 12. ఎలా ఉన్నాడు సాతాను చెప్పండి? పూర్ణ జ్ఞానంతో ఉన్నాడు, సంపూర్ణ సౌందర్యం. చెప్పాలంటే ఆదాముతో అలాగే ఉన్నాడు. దేవుడు సృష్టించినప్పుడు ఏదైనా వనంలో ఉన్నాడు. ఇక్కడ ఏమన్నా చూడండి, 13వ వచనం మొదట ఏమన్నా చూడండి. దేవుని తోటయగు ఏదెనులో నువ్వు ఉంటివి. ఎక్కడున్నాడంట సాతాను? దేవుని తోటయగు ఏదెనులో ఉన్నాడు, ఆదాము కంటే ముందుగా. ఎలా ఉన్నాడు? ఇంకా చూస్తే అక్కడ అన్ని మానే ఉన్నాయి. చివరిలో ఉన్న 13వ చివరి భాగం, అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఎలా ఉన్నాడంట? ఎంతో అలంకరణ, ఎంతో గొప్ప స్థాయి దేవుడు ఇచ్చాడు. సంపూర్ణ సౌందర్యము, పూర్ణ జ్ఞానంతో ఉన్నాడు. అయితే ఎప్పుడైతే పాపం కనబడిందో ఏమైంది? ఎందుకంటే కనబడిందంటే 17వ వచనం అందరం కలిసి చదువుదాం. 17వ వచనం 28:17. నీ సౌందర్యము చూచుకొని నువ్వు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. చూస్తున్నాను కదా, మరి ఎంతో సౌందర్యంగా ఉన్నాడు. పూర్ణ సౌందర్యం. అనుకుంటా మన సౌందర్యం కావాలని. యాక్చువల్లీ సౌందర్యం మనకి ఎంతో నెగిటివ్ ఈ లోకంలో ఉన్నప్పుడు. సౌందర్యం అనుకుంటాం కానీ అందంగా ఉండాలి, నేను చాలా స్మార్ట్గా ఉండాలని అపవాదే పడిపోయాడు. అర్థమైందా? మనం కోరుకుంటాం కానీ అది లోకంలో ఎంతో శోధన చేస్తుంది. తను కూడా నీ సౌందర్యము చూసుకొని గర్వించాడంట. తర్వాత ఏం చేశాడు? నీ తేజస్సు చూసుకొని జ్ఞానంలో చెరుపుకున్నాడు. తర్వాత కావున నేను నేలను పడవేసేదను. ఆ విధంగా మొదటిసారి సాతాను తనలో పాపం కనబడ్డప్పుడు అతను తనలోకి నుంచి తోయబడ్డాడు. ఎక్కడికి? భూమి మీదకి తోయబడ్డాడు. తర్వాత దేవుడు ఆదాము సృష్టించినప్పుడు తను కూడా ఎంటర్ అయ్యి ఆదాముకి ఏం చెప్పాడు? అదే శోధన ఇచ్చాడు. ఆదికాండము 2వ అధ్యాయం
ఆదికాండము 3వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 5వ వచనం అందరం చదువుదా. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబోటయు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా. ఏమన్నాడు సాతాను వచ్చి, మీరు ఈ పండు తింటే ఎలా ఉంటారు? దేవతల్లాగా ఉంటారు. సాతాను ఏమనుకున్నాడు? నేను కూడా దేవునితో సమానంగా చేసుకున్నాను అనుకున్నాడా? అదే మాట ఆదాము కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు తింటే నువ్వు కూడా ఒక దేవుడిగా అవుతావు, దేవతలాగా అవుతావని అదే ఇచ్చాడనమాట. తన సోదరునే అక్కడ ఫీల్ అయ్యాడు, దాన్ని ఇక్కడ వాడుకున్నాడు. ఇంకా ఏం చెప్పాడు? 6వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు, ఇక్కడ అవ్వ కూడా చేసింది, చూచింది. సాతాను ఏ విధంగా చూచాడో, చూసి మనసులో ఆశపడి దురాశపడి గర్భం ధరించి పాపానికి అన్నాడో, అవ్వ కూడా చేసింది. ఇక్కడ మొదటిగా చూసింది ఆ పండుని, ఎంతో అందంగా రమ్యంగా ఉండింది, ఆశపడింది మనసులో, నేను కూడా దేవతలాగా అవుతానేమో. సాతాను చెప్పాడు కదా, దేవుని మాటల కంటే సాతాను మాటలు బాగా రుచిగా అనిపించింది. సో అదే శోధన, కళ్ళతో చూసిందని కూడా హృదయంలో ఆశపడింది. ఏమని? నేను కూడా ఒక దేవతలాగా అవుతానేమో, నా కళ్ళు తెరవబడతాయి అని ఆశపడి ఏమైందంట, ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చును, అతడు కూడా తినెను. ఇక్కడ మొదటిగా పాపం చేసింది ఎవరు? అవ్వ. అయితే అక్కడ ఏం చూస్తున్నారు రోమీయుల పత్రికలో, ఒక మనుషుని ద్వారా పాపము లోకంలో ప్రవేశించిందని. ఆ విధంగా మరి ఆదాము భార్యాభర్తలు ఉన్నారు కాబట్టి అవ్వ పాపం చేసినా ఎవరికి వచ్చింది? అది ఆదాము పేరుకే వచ్చింది. అలాగే మనందరూ పాపం చేసినా ఎవరికి వచ్చిందంతా ప్రభు మన శిక్ష భరించాడు. ఎందుకు? ప్రభు మనకు భర్తగా ఉన్నాడు. ఈ వధువు సంఘానికి ఎవరు భర్త? వధువు సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ విధంగా అవ్వ పాపం చేసినా, కుటుంబంలో ఎవరు పాపం చేసినా అది కుటుంబానికి శిరస్సు ఎవరు? భర్తకే వస్తుంది. భర్త చేసినా భర్తకే, కుటుంబంలో ఎవరు చేసినా సరే భర్తకే వస్తుంది. ఆవిడ ఇక్కడ కూడా అవ్వ చేసింది మొదటిగా, అయితే ఆదాము పేరు వస్తుంది ఇక్కడ. ఒక మనిషి ద్వారా పాపము లోకంలో ప్రవేశించింది అని. ఆ విధంగా మరి ఆ సాతాను వల్ల ఈ లోకంలో పాపం ప్రవేశించింది. ఆ విధంగా సాతాను ఏం చేశాడంట, అక్కడి నుంచి భూమి మీద పడ్డాడు. ఉన్నవాడు అలా ఉన్నాడా? ఏం చేస్తా ఉంటాడు? ఇప్పుడు ఏం చేస్తాడు సాతాను? మనందరికీ తెలియాలి. సాతాను తెలియకపోతే మనం ఎంతో మోసపోతాం. చాలాసార్లు మనకి మంచి కంటే చెడ్డ విషయాలు బాగా తెలియాలి, నెగిటివ్ విషయాలు, శత్రు విషయాలు బాగా తెలియాలి. ఎందుకు తెలుసా? శత్రు విషయం అర్థమైందనుకో మనం జాగ్రత్తగా ఉంటాం కదా. మన శత్రువుని మనం బాగా తెలిసిందనుకో మనం జాగ్రత్తగా ఉంటాం. అలాగే శత్రువు ఏం చేస్తున్నాడో తెలియాలి మనకి. మొదటిగా అక్కడి నుంచి పడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. సాతాను ఇప్పుడు కూడా బిజీగా ఉన్నాడు. ఏం చేస్తాడంటే సాతాను ఇప్పుడు మనందరి విషయమై తను చేస్తున్న పని ఏంటంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రం ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. అక్కడి నుంచి పడ్డాడు. కానీ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా సాతానికి పరలోకంలో ప్రవేశం ఉంది. ఈ దినం కూడా సాతానికి ఇలా పరలోక ప్రవేశం ఉంది. ఓకే, ఈ బ్రదర్ ఉన్నాడు, విద్యాధర బ్రదర్, ప్రభువా ఈ బ్రదర్ ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, నువ్వు చూస్తూ ఉంటావేంటి అంటే, ఈ బ్రదర్ ఇలా విశ్వాసంగా ఉన్నాడంటే అన్నీ ఇచ్చావు, తక్కువ చేసి చూడు, విశ్వాసం ఉంటాడేమో చూద్దాం. ఎలాగ యోబుకి అడిగాడో, యోబు విషయంలో నీకు కానీ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా సాతాను పని ఏంటంట, మన విషయమై ప్రతి దినము దేవుని సన్నిధిలో ఫిర్యాదు చేసేవాడు. మనం ఎప్పుడు పడగొట్టాలా, మనల్ని ఎప్పుడు నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఏదైనా చేయగలడు. ఇక్కడ కూడా యోబు విషయంలో ఏం చేశాడు? అడిగిన తర్వాత సరే పర్మిషన్ ఇచ్చాడు. అయితే ఏమన్నాడు? ఈ ప్రాణాన్ని ముట్టుకోవద్దని చెప్పాడు. ఇక్కడ చూస్తాం మొదటిసారి. రెండోసారి ఎక్కడ చూస్తామంటే 2వ సమూయేలు గ్రంథము, అందరూ చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, 2 Samuel chapter 22. 2 Samuel chapter 22. Second Chronicles. ఇక్కడ కూడా సాతాను ఆహాబు రాజు గురించి అడుగుతాడు, నేను వెళ్ళి అబద్ధమాడే ఆత్మగా ఉంటానని. అంటే యోబు విషయంలో కాదు, ఇంకా మనందరి విషయంలో కూడా ఇలాగ చేస్తూ ఉంటాడు.
ఇక్కడంటే మొదటి రాజుల గ్రంథమా? మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం. 1 Kings chapter 22 verse 20 and 21. 1 Kings chapter 22 verse 20 and 21. అందరం కలిసి చదువుదాం. ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండేది. ఎక్కడ ఇది పరలోకం జరుగుతుంది, ఈ విషయం జరిగేది పరలోకంలో. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతన్ని ప్రేరేపించిననగా యెహోవా ఏ ప్రకారం నీవు అతను ప్రేరేపించదని అతను అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా. ఈ అబద్ధమాడే ఆత్మ ఎవరు? సాతానే. సాతాన్ ఎవరు? అబద్ధకులకు జనకుడు, అబద్ధికులకు తండ్రి. ఏమంటున్నాయి ఇక్కడ? ఆహాబు రాజు గురించి అక్కడ అవుతుంది డిస్కషన్ పరలోకంలో. అర్థమైందా? నీ గురించి నా గురించి కూడా అవుతుంది. యథార్థంగా లేకపోతే ఇక్కడ అవుతూ ఉంటుంది. అడిగినప్పుడు ఏమంటున్నాడు సాతాను? నేను వెళ్ళి అబద్ధం ఆడే ఆత్మగా నేను ఉంటానని అడుగుతూ ఉన్నాడు. సరే, ఇది పాత నిబంధనలో. మరలా ఇంకా చూద్దాం, కొత్త నిబంధనలో కూడా చూస్తాం. మత్తయి సువార్త 2 లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. లూక్ గాస్పల్ చాప్టర్ 22 వర్స్ 31. అందరం చదువుదాం. సీమోను సీమోను, తీశారా అందరూ? లూక్ గాస్పల్ చాప్టర్ 22 వర్స్ 31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనిను గాని. ఏం చేయాలంట? పోయి ప్రభువారు ఒక అవకాశం ఇయ్యి, సీమోను పేరుతోనే జల్లిస్తాను, ఒక ఆట ఆడిస్తాను, తన గొప్పలు చెప్పాడు కదా, నేను మరణానికి వస్తాను, అవసరమైతే నా ప్రాణం ఇస్తాను, ఎన్నో చెప్పాడు కదా, ఒకసారి అవకాశం ఈ ప్రభువా తనని షేక్ చేస్తా అని చెప్పినప్పుడు ప్రభు ఏమన్నాడంటే కాదని చెప్పలా. ఏం చెప్పాడు? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఆ విధంగా ప్రభు పర్మిషన్ ఇచ్చాడు. తను శోధించబడ్డాడు, కానీ తన తర్వాత పడిపోతూ చూస్తాం కదా. ఆ విధంగా కొత్త నిబంధన కాలంలో కూడా సాతాను ఏం చేస్తున్నాడు? ఎవరిని పడగొడదామా, ఎవరిని నాశనం చేద్దామా అని దేవుని దగ్గర వేడుకుంటా ఉన్నాడు. ఇక్కడ కూడా కోరుకుంటా వచ్చాడు. ఇంకా ఏం చూస్తామంటే 2 Corinthians చాప్టర్ 12, 2 Corinthians 12వ అధ్యాయం 9వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం. 2 Corinthians 12వ అధ్యాయం 7వ వచనం. చాప్టర్ 12 వర్స్ 7. అందరం చదువుదాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. చూసారా? అపోస్తలుడైన పౌలుకి ఎన్నో దర్శనాలు దేవుడు ఇచ్చాడు. తను హెచ్చిపోకుండా నిమిత్తము అడిగాడు సాతాను వెళ్ళి, ఇన్ని దర్శనాలు ఇచ్చావు, తను పొంగిపోతాడేమో, తన సందేశం చూస్తానంటే సరే ఓకే, తన ప్రాణం ముట్టుకోవద్దు, నువ్వు ముళ్ళుగా ఉండొచ్చు అని అనుమతించాడు. కానీ పౌలు అంటున్నాడు నాకు మంచిది అనుకున్నాడు, అది ఇప్పుడు అడిగిన పొరగడు, నా కృప నీకు చాలు అని చెప్పాడు. ఇక్కడ కూడా సాతాను ఏం చేస్తున్నాడు? అపోస్తలుడైన పౌలుని కూడా ఒక ముళ్ళుగా ఉండి తను ఎంతో బాధపడుతున్నాడు. అయినా సరే పౌలు అంత నమ్మకంగా ఉన్నాడు. అంటే ఏంటంటే పాత నిబంధన నుంచి, అంటే యోబు సమయం నుంచి, అంతకు ముందు నుంచి ఇప్పటి వరకు కూడా సాతాను చేస్తున్న పని ఏంటంటే పరలోకంలో భూమి మీద తిరుగుతూ ఉంటాడు, కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు? రాత్రి మగలు కంప్లైంట్ చేస్తాడంట. ఆ మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు దాయను. ఏం చూస్తామంటే ఒక రోజు ఉంది,
ఆ దినం ఏమవుతాడంట, రాత్రి మగలు నేరం మోపే సాతాను పడద్రోయబడతాడు. ఆల్రెడీ పడ్డాడు, ఇప్పుడు మళ్ళీ ఇల్లు వస్తూ ఉన్నాడు. ఈసారి పర్మనెంట్గా పడతాడు. ఎప్పుడంటే 7 ఏళ్ల శ్రమకాలంలో, రాబోయే 7 ఏళ్ల శ్రమకాలంలో, మధ్యకాలంలో ఈ విధంగా పడద్రోయబడతాడు. అది రెండవసారి పడతాడు. రెండవసారి ఇప్పుడు ప్రస్తుతానికి పర్మిషన్ ఉంది, కానీ 7 ఏళ్ల శ్రమల కాలంలో సాతాను ఈ విధంగా అక్కడ నుంచి పడద్రోయబడతాడు. అప్పుడు ఏం చూస్తాము, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయనని ఆ విధంగా పరలోకంలో చెప్తూ వింటున్నాము. ఆ విధంగా అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అపవాది ఎవరంట? 9వ వచనం అందరం కలిసి చదువుదాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. ఎవరంట? ఆది సర్పము. ఏదైనా తోటలో అవ్వని మోసగించిన అదే సర్పము సాతాను ఇప్పుడు కూడా మనపై నేరం మోపుతా ఉన్నాడు. ఒక దినాన 7 ఏళ్ల శ్రమల కాలంలో, రాబోయే కాలంలో పూర్తిగా పడద్రోయబడతాడు. పర్మిషన్ ఉండదు వాడికి. అది రెండోసారి పడద్రోయబడతాడు. మూడోసారి ఎప్పుడంటే, మూడోసారి మరలా పడద్రోయబడతాడు. ఎక్కడి నుంచి? భూమి మీద నుంచి. ఎక్కడ పడతాడు? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 20 verse 2 అందరం కలిసి చదువుదాం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసి. మూడోసారి ఎక్కడ పడుతున్నాడంట? భూమి మీద నుంచి అగాధంలో పడుతున్నాడు. మూడోసారి ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలనలో. ఫస్ట్ మొదటిగా రాబోయే కాలం 7 సంవత్సరాల శ్రమల కాలం, దాని తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. ఆ కాలంలో సాతాను 1000 ఏళ్ళు భూమి మీద నుంచి ఎక్కడ పడేస్తాడు? ఇక్కడ ఏం చూస్తున్నాం, ఇక్కడ అగాధంలో పడవే. అక్కడే ఇంకా సాతానికి శోధించడు. భూమి మీద సాతాన్ యొక్క శోధన ఉండదు. ఇంకా క్రీస్తు పరిపాలన ఉంటుంది. ఆ 1000 సంవత్సరాలు సాతాన్ ఎక్కడ ఉంటాడు? అగాధంలో ఉంటాడు. అది మూడవ పడిపోవడం. నాలుగోసారి ఎప్పుడు పడతాడంటే రెవల్యూషన్ చాప్టర్ 20 verse 10 20వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 20:10 అందరం కలిసి చదువుదాం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూరముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి మగళ్ళు బాధించబడుదురు. ఎక్కడి నుంచి పడ్డాడంట? అక్కడి నుంచి బయటకు వస్తాడు. తర్వాత లాస్ట్ సారి 4th టైం ఎక్కడ పడతాడంట? అగ్ని గుండములో పడతాడు. అక్కడ ఇంకా రేడిగా నో కమింగ్ బ్యాక్. యుగ యుగములు రాత్రి మగళ్ళు వారు బాధించబడతారు. ఆ విధంగా మనం చెప్పుకునే నరకము కానీ అగ్ని గుండమైన సాతానికి మన దూతలకు సిద్ధపరచబడింది. ఎప్పటి నుంచి? ఆదాము పాపం చేసినప్పుడు, సాతాను పాపం చేసినప్పుడు అప్పటి నుంచి సిద్ధంగా ఉంది. కానీ 4 సార్లు సాతాను పడద్రోయబడాలి. ఒక్కసారే పడ్డాడు. ఇప్పుడు ఇంకా 3 సార్లు పడద్రోయబడాలి. చివరిసారి అగ్ని గుండంలో. కొన్ని ముందుకు రండమ్మా, రండి పిల్లలు. అక్షయ ముందుకు రావాలి. అక్షయ ముందుకు రా. రోజు ఎంత నీకే ముందుకు రా. మీరు కూడా కొంచెం రండి, ముందుకు రండి. సో 4వసారి సాతాను పడద్రోయబడతారు. ఎక్కడికంటే అగ్ని గుండంలోనికి. అది చివరిదిగా. అలాగే ఎవరైతే పాపం చేస్తారో, పాపంలో జీవిస్తారో వాళ్ళు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? ఈ అగ్ని గుండానికి వెళ్తారు. అందుకే ప్రభు ఒకసారి చెప్తాడు, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుదాం అందరం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 24. ఈ విషయాలు మనకు అర్థమైతే కానీ పాపం ఎంత భయంకరమైందో మనకు అర్థమవుతుంది. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 25 verse 41. మత్తయి సువార్త 25:41 వచనం. అందరం కలిసి చదువుదాం. మత్తయి 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, చూశారు అందరూ? మాథ్యూ 25:41 చదువు. అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్న వారిని చూసి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నరకం ఎవరి కోసం? ఫస్ట్ బేసిక్గా నరకం వచ్చింది సాతానికి, వాళ్ళ దూతలకు వచ్చింది. తర్వాత ఆదాము సృష్టించాడు దేవుడు. ఆదాము కూడా సాతాను యొక్క మోసంలో పడ్డాడు. తన పాపం చేసి వచ్చినప్పుడు సాతానికి ఆదాము ద్వారా వచ్చిన పాపం అందరికీ కూడా నిత్యాగ్ని గొండమే ఒక దినాన అంతమైన ప్లేస్ అవ్వబోతుంది. అయితే ఆ మధ్యలో దేవుడు ఎంతో కృపనిచ్చి మనకు ఎంతో అవకాశం ఇచ్చి మనం రక్షించాడు. ఆ విధంగా పాపం వల్ల వచ్చే జీవితం ఏంటి? మరణం. ఆ విధంగా పాపం ఎవరి వల్ల వచ్చింది?
సాతాను వల్ల వచ్చింది. మొదటిగా సాతానులో పాపం కనబడింది. అదే పాపం ద్వారా అవ్వను మోసం చేశాడు. తర్వాత ఆదాము కూడా పాపం చేశాడు. ఆ ఒక్క మనుషుల ద్వారా మనందరం ఏమయ్యాం? పాపులమయ్యాం. ఎలాగంటే చూద్దాం. కీర్తనలు 51వ అధ్యాయం. కీర్తనలు 51వ అధ్యాయం అందరికీ తెలిసిన భాగం అయినా సరే చూస్తే కానీ మనకి అది రిమైండర్ లాగా ఉంటుంది. కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను. ఆదాము పాపంలో పుట్టలేదు. ఆదాము సృష్టించబడ్డాడు, అయితే పాపం చేశాడు. అప్పటి నుంచి ఎవరైతే ఆదాము ద్వారా పుట్టవచ్చు అందరూ కూడా పుట్టడమే పాపంలో పుట్టాము అనుకుంటే చాలామంది నేను పరిశుద్ధుని, చాలా మంచివాడిని అనుకుంటారు లోకస్తులందరూ. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి? మనం పాపంలోనే పుట్టాము. ఎవడు కూడా రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఇది అందరికీ మరి కంఠస్థ ఉండుంటుంది. రోమన్ చాప్టర్ 3 వర్స్ 23 చదవండి ఎవరైనా. రోమన్స్ 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇక్కడేం చూస్తాం? ఏ భేదము లేదు, కానీ ఒక్క భేదం ఉంది. సాతాను పాపం చేశాడు, ఆదాము పాపం చేశాడు, తర్వాత అందరూ పాపం వచ్చారు, మరణం వచ్చింది. అయితే ఒక్క ఆయన మాత్రం పాపం చేయలేదు. ఎవరు? యేసుక్రీస్తు. ఎలాగా? మనందరం కూడా పాపంలోనే పుట్టాము. ప్రభు ఎలా పుట్టాడు? ఆ మాట చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూక్ గాస్పల్ చాప్టర్ 1 వర్స్ 35. లూకాసు వార్త మొదటి అధ్యాయం 35వ వచనం. లూక్ 1:35. పిల్లలు మీరు కూడా తీయాలి. అందరం చదువుదామండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అక్కడేమన్నా? పుట్టుకలోనే పాపంలో పుట్టావు అంటే శిశువుగా ఉన్నప్పుడే మనం పాపంలో పుట్టాము. ప్రభు ఒక్కడే ఈ లోకంలో పుట్టిన వారందరిలో ప్రభు ఒక్కడే ఎలా పుట్టాడంట? పరిశుద్ధాత్మ వలన పుట్టబోవు శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడుగా పుట్టాడు. కాబట్టి ఆయన మాత్రమే నీకు నిత్య జీవం ఇవ్వగలవాడు. ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు. లోకంలో చెప్పిన అబద్ధ బోధలు మోసాలు చేస్తున్నారు, కానీ మోసాలు పడిపోతున్నారు, కానీ ఏ భేదం లేదు. అందరూ పాపం చేశారు. ప్రభు ఒక్కడే పరిశుద్ధుడిగా పుట్టాడు. ఎలాగా? పరిశుద్ధాత్మ వలన. మరి ఆయన పరిశుద్ధుడిగా దేవుని కుమారుడుగా పుట్టాడు. ఇంకో మాట చూస్తాం. ఆయన మరి పాపం కూడా చేయలేదని చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పిల్లలు మాట్లాడద్దు. పేతురు రాసిన 1 పీటర్ చాప్టర్ 2 వర్స్ 22. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. దేవుని వాక్యం స్పష్టంగా రాయబడుతుంది. ఆయన పుట్టినప్పుడు పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఎవరు నిరూపించలేకపోయారు. చివరికి పొంతి పిలాతు కూడా పాపం ఉందని నిరూపించలేకపోయాడు. ఎవరు కూడా ఈ దినాన్ని వరకు ఆయన పాపం చేశాడని ఎవరు కూడా నిరూపించలేకపోయారు. ఆయన పాపం లేని పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడు? దేవుని కుమారుడు. ఎలా ఉన్నట్టు ఆయన చూస్తున్నాను. సాతాను అయితే అక్కడి నుంచి పడ్డాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి పడ్డాడు కదా. పాపం అలా వచ్చింది. అందుకే ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచే వచ్చాడు. మన ప్రభు ఎలాంటి వాడో చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిపియన్స్ చాప్టర్ 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 6. ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి. ఎలా ఉన్నాడు ఆయన? దేవుని స్వరూపంలో కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు. అలాంటి వాడు ఈ లోపల ఎలా పుట్టాడంట? పాపం లేనివాడుగా పరిశుద్ధుడిగా పుట్టాడు. ఎలా ఉన్నాడు? దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. అలాంటి ఆయన పరిశుద్ధంగా పుట్టాడు. అలాంటి వాడు మాత్రమే నీకు నాకు మన పాపం విషయమై రావాల్సిన శిక్ష ఎంత భయంకరమైంది! సాతానికి వేయబడిన శిక్ష. నిత్యాగ్ని గుండం తప్పించాలంటే నీ వల్ల నా వల్ల కాదు. ఎవరు కూడా దాన్ని సంపాదించలేరు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఏం చేసినా సరే మరి ఎవడు కూడా ఏ విధం చేత. ఆ మాట చూస్తాం. కీర్తనలు
ఈ లోకంలో ఎంత ధనవంతులైనా, ఐశ్వర్యవంతులైనా, ఎంత జ్ఞానమైనా సరే మనం ఏమీ చేయలేని పని, ప్రభు మాత్రమే చేసిన పని ఏంటంటే, చూద్దాం, ఎవరును ఆ మాట ఏ విధంగా చేతన సహోదరుని విడిపించలేడనే మాట. కీర్తనలు 49వ అధ్యాయం, సామ్స్ 49 verse 7, 8 and 9. కీర్తనలు 49, 7, 8, 9 వచనాలు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ఇది ఎప్పుడంటే ప్రభు రాకముందు ప్రభు వాగ్దానం చేశాడు. అయితే కీర్తన రాస్తున్నాడు, దేవునికి మారుగా ఎవరు కూడా మన ప్రాణ విమోచన ధనం చెల్లించలేరు. ఎవరు కూడా ఏమంటున్నాయి ఇక్కడ, సహోదరుని ఎవరు కూడా విడిపించలేరు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు, అంటే నిత్య జీవంతో ప్రభుతో ఉన్నట్లు ఎవరు కూడా విడిపించలేరని. అయితే దేవునికి స్తోత్రం. ఏం చూస్తామంట, మరి దేవుడు మనకి ఎలా ఇచ్చాడు, ఆయన్ని ఒక వరముగా ఇచ్చాడు. యేసుక్రీస్తు ఎలా ఇచ్చాడు, ఒక వరముగా ఇచ్చాడు. అందుకే దేవుని కృపా వరము, యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. ఆ విధంగా మరి దేవుని యొక్క ఆయన వరంగా మనకి ఇచ్చాడు. అందుకే ఆ మాట చూస్తాం. కొరింథీయుల మొదటి పత్రిక 1 Corinthians, ఆ పాట మనం పాడుతూ కూడా వచ్చాము. Second Corinthians chapter 9 verse 15. 2 Corinthians 9వ అధ్యాయం 15వ వచనం. 2 Corinthians 9:15. అందరం చదువుదాం. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఏంటంటే అది మాటలో చెప్పలేము, మాటల్లో వివరించలేము, ఇంతని లెక్క కట్టలేము. అలాంటి గొప్ప వరము యేసుక్రీస్తు ప్రభువుగా, దేవునితో సమానంగా ఉన్నవాడు, దేవుని స్వరూపంలో ఉన్నవాడు, పరిశుద్ధుడిగా పుట్టినవాడు, పాపము లేనివాడు మన విషయం ఏం చేశాడు, శిలువలో ఘోరమైనటువంటి మరణాన్ని చూడవలసి వచ్చింది. ఎందుకు, మన పాపం అంత భయంకరమైనది. సాతానుతో మొదలైన పాపము ఆదాము ద్వారా లోకమంతా వచ్చింది. అందరి కొరకు ఆయన చేసినటువంటి ప్రాణ బలియాగం అనేది ఎంతో విలువైంది. ఎవరు కూడా విమోచింత విలువ కట్టలేరు. అందుకే చెప్పసఖ్యం కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం అని చూస్తున్నాం. ఇంకో మాట చూస్తాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 38వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 13 verse 38. అపోస్తుల కార్యం 13:38. కాబట్టి సహోదరులారా, తీసారా, చదవండి అందరూ. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నది. ఎవరి ద్వారా అంట, కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే పాపమునకు క్షమాపణ. పాపం క్షమాపణ ఉంటే మనకు నిత్య జీవం అనే వరం, దేవుని వరం పొందుకుంటున్నాం. ఆ విధంగా మరి పాపముల జీతాన్ని, మరణాన్ని తప్పించుకొని మరి ఈ దినాన మనం ఒక నిరీక్షణతో ఉన్నాము. ఏ నిరీక్షణ అంట, ఒక దినాన ప్రభు మరలా వస్తాడు, మనం ఎత్తబడతాం, యుగయుగాలు ప్రభుతో కూడా ఉంటామని. ఆ విధంగా మనకు చాలామందికి డౌట్ ఉంటుంది, చనిపోయిన వారు సమాధిలో ఉంటారా, ఎక్కడ ఉంటారు అని రకరకాలుగా. పాత నిబంధనలు అయితే వారు ఎలా ఉంటారు, మరి పాతాళంలో ఒక పక్కన చూస్తాం, ధనవంతులు లాజర్ లాగా, అబ్రహాం రూమ్ అంటాం కదా, ఉంటారు. ఇప్పుడే ఎలా ఉన్నారు, చనిపోయిన వెంటనే నువ్వు విశ్వాసం అయితే వెంటనే పరలోకంలో ప్రభు దగ్గర ఉంటావు. చనిపోయిన తర్వాత పాపివైతే పాతాళంలో ధనవంతుల్లాగా మండుతూ ఉంటాం. ఆ విధంగా మనకు అంత నిరీక్షణ. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు, ఆ మాట చూస్తాం. 1 Corinthians, 2 Corinthians, chapter 5 verse 8. 2 Corinthians chapter 5 verse 8. 5వ అధ్యాయం 8వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్న దేహము విడిచినను ఆయనకి ఇష్టమై ఉండాలని మిగుల అపేక్షించుచున్నాము.
ఎలా ఉంటామంట? విశ్వాసిగా నువ్వు దేహాన్ని విడిచావంటే ఇమీడియట్గా ప్రభుతో ఉంటావు. అంతటి భాగ్యం కొత్త నిబంధనలకు ఇచ్చాడు. పాత నిబంధనలు అలా కాదు. అందుకే పాత నిబంధనలు ఎవరికి చెప్పలేదు. ఏమంటారు? తన పితరులకు చేర్చబడ్డాడు. అబ్రహాము చనిపోయి, యాకోబు చనిపోయి పితరులకు చేర్చబడ్డాడు. అంటే ఎక్కడికి? పాతాళంలో ఒక పక్కకి చేర్చబడ్డాడు. అక్కడ కూడా ఒక విశ్రాంతి స్థలం దేవుడు ఇచ్చాడు. అబ్రహాము రొమ్ము అనే స్థలాన్ని ఇచ్చాడు. అక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు మెస్సియా వస్తాడా, ఎప్పుడు విమోచకుడు వస్తాడా, ఎప్పుడు ప్రాయశ్చిత్తం చేస్తాడో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు చేశాడో, చనిపోయి తిరిగి లేచాడో అందరిని చెరగా తీసుకువెళ్ళాడు. అప్పటి నుండి ఆ స్థలం ఖాళీ. మనం చనిపోయాము, ఎక్కడ ఉంటాము? విశ్వాసంగా వెంటనే ప్రభుతో ఉంటాం, సదాకాలం ప్రభుతో ఉంటాం. మన మహిమలో మనం తిరిగి వస్తాం. ప్రభు రెండో రాకల్లో మళ్ళీ తిరిగి వస్తాం. ఆ విధంగా అంతటి ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు. అందుకనే మరి ప్రభు అలాంటి మరి దేవునితో సమానంగా ఉన్నవాడు, దేవుని స్వరూపంలో ఉన్నవాడు మన కొరకు ఏం చేశాడంట? దాసుని స్వరూపం ధరించాడు. ఆ మాట చూస్తాం, ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మనం ఎలా ఉన్నాం? పాపమునకు దాసులుగా ఉన్నాం. దానికంటే ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 8 వర్స్ 34. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలామంది నేను కూడా ప్రభు నమ్మకం ముందు నేను బాగానే ఉన్నాను, స్వతంత్రంగా ఉన్నాను, ఎవరికి దాసుడిని కాదు, చిన్నప్పటి నుంచి నేను హాయిగా పెరిగాను అనుకుంటాను. అందరూ అదే అంటారు. ఇక్కడ యూదులు ఏమంటున్నారు? యూదులు 33వ వచనంలో అందరం కలిసి చదువుదాం. వారు మీ అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనేది. మన సువార్త చెప్పామంటే అందరూ చెప్పే మాట ఇదే. ఏమంటారు? మేము స్వతంత్రంగా ఉన్నామే, మేము ఎక్కడా బందీగా లేము, దాసులుగా లేము, మేము బాగానే ఉన్నాం, మాకు ఎందుకు రక్షణ అని చెప్పి అంటారు. అలా వీళ్ళు కూడా చెప్తూ వచ్చాం, మనం కూడా ఆ విధంగా చెప్పాము. అయితే ప్రభు ఏమంటున్నాడు? పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసు. ఆ విధంగా అలాంటి పాపం యొక్క దాసత్వం నుండి మనం విడిపించడానికి ప్రభు ఏమయ్యాడంట? మన పోలికలో మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మొదటి మాట చదువుదాం. మనం ఏ విధంగా అయితే దాసులుగా ఉన్నామో 7వ వచనం 2వ అధ్యాయం ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 7. మనుష్యుల పోలికగా పుట్టి. ఎలా పుట్టదు మన కోసము? అంత అవసరానికి ఏంటి? దేవుని స్వరూపంలో ఉన్నవాడు, దేవుని మహిమలో ఉన్నవాడు మన కొరకు మనుషుల పోలిక ఒక బేసిక్ ఫస్ట్ రిక్వైర్మెంట్. నీ స్థానంలో పనిష్మెంట్ తీసుకోవాలి, నేను ఇలా రావాలి, నీ ఇక్కడ నుండి అవి పెట్టే పనిష్మెంట్ అంటే కుదరదు కదా. జైల్లో ఏం చేయాలి? నుంచోవాల్సిందే. ఎంత కలెక్టర్ అయినా, పెద్ద ఎండీ అయినా సరే ఆ బోన్లో నుంచోవాల్సిందే. అంబానీ అయినా సరే నుంచోవాల్సి టైం వస్తే. ఆ విధంగా మనుషుల పోలికగా పుట్టాల్సి వచ్చింది. ఎందుకు? మనం పాపులుగా దాసులుగా ఉన్నాం కాబట్టి. మనుషుల పోలికగా పుట్టి ఇంకేంటి? దాసుని స్వరూపము ధరించుకొని ఆయన దాసుడుగా అయ్యాడు. ఇంకా తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తర్వాత శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. నీ కొరకు తగ్గించుకున్నాడు. యాక్చువల్గా నీ కొరకు, నా కొరకు తగ్గించుకున్నాడు. మరి నీ పాపము నా పాపం నిమిత్తమై తగ్గించుకున్నాడు. మరి సాతాను ద్వారా ఆదాములో వచ్చిన పాపం నిమిత్తమై ఆయన ఇంతగా తగ్గించుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా మన పాపం ఎంతో భయంకరమైనది. దాని అంతము నిత్యాగ్ని గుండం. దాన్ని తప్పించడానికి మన ప్రభు మరి దేవుని కృపా వరంగా ఈ లోకానికి వచ్చాడు. మరి మనుషుల పోలికగా పుట్టాడు. శిలువ మరణం పొందినంతగా తన విధేయత చూపుతూ తనతో తగ్గించుకుంటూ వచ్చాడు. ఆ విధంగా ప్రభు కార్యం చేయటం ద్వారా ఈ దినాన మనం ఈ విధంగా సంఘముగా కూడుకొని మరి ప్రభు పేరు పెట్టబడిన వారంగా మన ఎవరంట ఒక మాట చూద్దాం. మనందరం ఎవరు? తన స్వరక్తం మీకు సంపాదించిన సంఘం. మనందరం ఎవరు? ఇది హోరేబని పేరు పెట్టాములే. మంగళూరులో జెహోవా జీరే అంటాం, ఇంకోసారి ఇంకో పేరు పెడతాం. మనందరం ఎవరు? యాక్చువల్గా రక్షణ పొందినవారు ఎవరు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. అర్థమైందా? ఆ సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభు. ఆ విధంగా మన కూడా ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని. ఈ సంఘానికి పేరేంటంట? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం చివరి మాట. రోమీయులకు రాసిన పత్రిక రోమన్ చాప్టర్ 16 వర్స్ 16 లాస్ట్ లైన్. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. చూసారా ఏమున్నాయి? క్రీస్తు సంఘాలు. అది హోరేబైనా జెహోవా జిరైనా ఎలా ఉండదు? క్రీస్తు సంఘముగా మనం ఉన్నాం కాబట్టి
ఆ క్రీస్తుని ఆరాధించబద్దులమై ఉన్నాము. మనం ఎలా ఒకప్పుడు పాపమునకు దాసులుగా ఉన్నాము, ఇప్పుడైతే దేవునికి దాసులుగా ఉన్నాము, నీతికి దాసులుగా ఉన్నాము, క్రీస్తు సంఘంలో ఉన్నాము. ఆ విధంగా ఆయన సంఘం ఉండి ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన ఏమై ఉన్నాడు, మన దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవుని పోలికగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయన పాపము చేయలేని ఆయన మన పాపముల శిక్ష భరించాడు. కాబట్టి మన పరిచిన రక్షణను బట్టి మనకేం జరిగిందంట, నిత్య జీవం అనే వరం పొందుకున్నాం. ఈ మాట చివరిగా ఆరాధనకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. Romans 6:23. విల్ రీడ్ ఆల్ టుగెదర్. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇంకా ఎవరైనా మన మధ్యలో మరి ఇంకా ప్రభుని అంగీకరించకుండా మరి పాపంలో ఒప్పుకొని మారుమనసు పొందే అనుభవం ఉంటే, ఎంత చూసాం కదా, సాతానికి ఏంటంటే ఎందుకు లేదు, నిత్యాగ్ని గుండము. మనం కూడా నమ్మని వారు, ఎవరైతే పాపమును ఒప్పుకొని వారు ప్రభుని రక్షకుడు అంగీకరించిన వారికి అదే అంతము. అంత భయంకర స్థలం మనం పోకూడదనే ప్రభు నీ కొరకు నా కొరకు ఇంత వెల చెల్లించాడు, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆ విధంగా ఇంకెవరైనా ప్రభు అంగీకరించిన వారు ఉంటే వారు కూడా, ప్రభువా నా కొరకు ఇంతగా చేశావు, నా రక్షకుడుగా నీవు ఉన్నావు, నా కొరకు రక్తాన్ని చిందించావు అని ఒప్పుకొని మరి మనం ప్రభుని ఆహ్వానిస్తే ప్రభుని హృదయంలోకి వస్తాడు. ఆయన గొప్ప రక్షణ, నిత్య జీవం అనే వరం ఇస్తాడు. ఉచితంగా ఇచ్చేది, మనమేం కొనుక్కోవట్లేదు, మనమేమీ చేయలేదు, చేయాల్సిన ఇప్పుడే రక్షణ పొందిన తర్వాత చేయాలి. పొందకముందు నువ్వేం చేయాలి. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అంటే నీ పాపాలన్నీ ప్రభు క్షమించాడు, నీ హృదయంలో ఆత్మదేవుడు వచ్చాడు, దేవుని బిడ్డవయ్యావు. చేయాల్సింది ఇప్పుడు. ఇంకా ముందుగా నువ్వేమీ చేయలేదు, ఒప్పుకుంటే చాలు. హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుంటే మన పాపాలు క్షమించబడతాయి. మరి ఆత్మదేవుడు మన హృదయంలోకి వస్తాడు, మన దేవుని బిడ్డగా చేయబడతాం. ఆ విధంగా ఎవరైతే ఇప్పటికే ఒప్పుకొని రక్షణ పొందే అనుభవం కలిగి ఉన్నారో వారు మనం ఆరాధిద్దాం. ప్రభువా మళ్ళా చదువు 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మనకు ఆ విధంగా నిత్య జీవం అనుగ్రహించినటువంటి ఆ నిత్య మరణాన్ని, రెండో మరణాన్ని తప్పించిన ప్రభువుని బట్టి, మనకిచ్చిన నిత్య జీవాన్ని బట్టి మరి ప్రభుని తండ్రి అయిన దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభుని ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఇప్పుడు పాట పాడే సమయంలో ఆరాధించే ముందు ఒక పాట పాడదాం. ఆ సమయంలో మరి సండే స్కూల్కి వెళ్తారు, తర్వాత మనం ఆరాధిస్తాం. ఒక సహోదరు మార్చి ఆరాధిస్తాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. పాట పాడే సమయంలో సండే స్కూల్కి వెళ్తారు. ఆ చివరి గదిలోకి కార్నర్ రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. తర్వాత మనం ఒక సహోదరి మార్చి ఆరాధిస్తాం. పాట సంఖ్య 86వ పాట, పాట సంఖ్య 186. పల్లవి మొదటి చరణం పాడదాం. సాంగ్ నెంబర్ 186, పల్లవి మొదటి చరణం మాత్రం పాడదాం. జయశీలుడావాదు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడావాదు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. పాపంబు చేత పడిచెడిన మమ్ము కరుణించి రక్షించితివి. పాపంబు చేత పడిచెడిన మమ్ము కరుణించి రక్షించితివి. కృతజ్ఞతాచే హృదయాము నిండి స్తుతింతుము మా ప్రభు. కృతజ్ఞతాచే హృదయాము నిండి స్తుతింతుము మా ప్రభు. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. దయచేసి కూర్చోండి. మరి వాక్యమైన రీతిగా మనం ఒకప్పుడు పాపమునకు దాసులుగా, నిత్య మరణానికి, నిత్యాగ్ని గుండానికి దాసులుగా ఉన్నాం, దానికి పాత్రులంగా ఉన్నాం. అలాంటి మనల్ని ప్రభువు చేసినటువంటి ఆ శిలువ యాగం ద్వారా మనల్ని విమోచించాడు, విడిపించాడు.
నిత్య జీవానికి ఆయనతో సదాకాలం ఉండే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ఏమీ చెల్లించలేము. చెప్పసఖ్యం తన ఆయన వరమును బట్టి స్తోత్రమని చూస్తూ వచ్చాము. ఆ విధంగా మన ప్రభువుని మన పట్ల ఆయన చేసిన కార్యాన్ని బట్టి వ్యక్తిగతంగా ఒక సహోదరుడు ఒక సహోదరి మొదటగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధించి వెళ్తారు. తర్వాత ఒక సహోదరి మార్చి ప్రభువుని ఆరాధిద్దాం. చేయండి, ఒక సహోదరి ఒక సహోదరుడు. ప్రేమల తండ్రి, జీవముల దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త, వందనాలు. పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, సర్వోన్నతుడవు తండ్రి, నీకు వందనాలు. నీ వంటి వాడు, ఇశ్రాయేలు దేవుడు వంటి వాడు లేడని ప్రభా ఆ కాలంలో నయమాను చెప్పినట్టుగా ప్రభా ఈ దినమందు నిన్ను కూడా నాయన శుద్ధిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. అయా అవును ప్రభా, నిత్యం సేవిస్తున్న నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడును గాక అని ప్రభా దానియంతో అవును ప్రభా నాయన దర్యావేసి అన్నట్టుగా ప్రభా తండ్రి లోకస్తులే ప్రభా నిన్ను గొప్పగా నాయన కీర్తించినట్టుగా తెలుసుకున్నట్టుగా ప్రభా మీరు చూస్తూ అవును ప్రభా అలాంటిలో నేను ఒక్కరి ప్రభా నిన్నైనా నన్ను ప్రభా ఆయన శుద్ధిస్తూ ఆరాధిస్తూ వస్తున్నా తండ్రి, నీ కొన్నాళ్ళు ప్రేమగా తండ్రి నీ రుచి అయా నీ యొక్క మధురము ప్రభా తెలుసుకోవడానికి తండ్రి నా పట్ల